మొత్తం మీద ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సంబంధించి ట్రైనింగ్ క్లాసులు జరుగుతుంది. మరోవైపు ఇప్పటికి ప్రధానంగా పులివెందులకు సంబంధించి దాదాపుగా చాలామంది వైసీపీ సోషల్ యాక్టివిటీస్ మీద కేసులు నమోదైనాయి, అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, నిన్న బడ్జెట్కి సంబంధించిన వ్యవహారంలో ఈరోజు కొంత ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. ప్రధానంగా బడ్జెట్కి సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్కి సంబంధించి కంప్లీట్గా వర్కౌట్ ఆ దిశగా చేశారనే ఒక నమ్మకం ఉంది మీకు? 100%. దాంట్లో బడ్జెట్లో ఫ్రేమ్ చేయడం కాదు, అమలు కాబోతుంది. ఇప్పుడు సిలిండరు ఇచ్చినారు, పెన్షన్ పెంచినారు, ఇసుక కంట్రోల్ చేసినారు, మద్యము నియంత్రణ చేసి పద్ధతిగా చేసినారు, బస్సు ప్రయాణం జరుగుతుంది, ఆడబిడ్డ నిధి వస్తుంది, స్కూలు అమ్మకు వందనం పేరుతో స్కూల్ నిధులు వస్తాయి. అట్లే కాకుండా అన్నదాత సుఖీభవ రైతులకు నిధి వస్తుంది. ఒక 2-3 నెలల్లో 100 సూపర్ సిక్స్ అంశంతో పాటు శాంతి భద్రత, ఉద్యోగ ఉపాధి అవకాశం. నిన్ననే టాటా సన్స్ వాళ్ళు చంద్రశేఖరన్ వచ్చి మేము 20 హోటళ్ళు పెడతాం, ఐటీ ఫీల్డ్, ఐటీ హబ్ అటు వైజాగ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది అందరితో పాటు జిఎంఆర్ కూడా ఉన్నారంటే దీనికి ఒక కలియిక కారణం. అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. మా స్టీల్ ఫ్యాక్టరీ కూడా 25 కోట్ల రూపాయలు ఎక్కడైతే జగన్ రెడ్డి ఫౌండేషన్ వేసినాడో అంతకుముందు చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషన్ పక్కన పెట్టి చేసినాడంటే ఒక ఆలోచన విధానం, దీనికి సరైన ప్రాతిపదిక. ఇది గమనించాలా. ప్రతి పనిని, మంచి పనిని కూడా చెడ్డ పని అని ఏదో పల్లెలు చెప్తుంటారు. ఒక తెల్ల పంచ కట్టుకొని ఒక వ్యక్తి పట్టుకొని పోతుంటే అదే ఇది నల్ల పంచ అన్నట్లుంది. కానీ మీ జిల్లాకి సంబంధించిన ప్రజలకు సంబంధించిన చాలామంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ టార్చర్ చేస్తున్నారు, వాళ్ళ చేత అనవసరమైన కమిట్మెంట్లు చేయించి పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు అనేది మీ ప్రాంత ఎంపీ, మీ జిల్లా మీ ఎంపీ కూడా అదే వాదన చేస్తున్న పరిస్థితి. నిజంగానే వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రవర్తించిన తీరు పట్ల ఎలా చూస్తారు ఈ వ్యవహారాన్ని? టార్చర్ చేయలేదు, టార్చ్ వేసి వెతికి పట్టుకుంటున్నారు. అది టార్చర్గా అంటే ఎట్లా? సర్చింగ్ అది తప్పు చేసినారు. ఇష్టం తాడేపల్లె బ్యాచ్తో స్టార్ట్, రెడ్డితో 2వ బ్యాచ్, 3rd బ్యాచ్ వీళ్ళంతా. కాబట్టి అందరికీ పాపం చుట్టుకుంటుంది. చేసిన తప్పుకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ధర్మం చేస్తుంది, అధర్మము పండుతుంది కూడా. అంటే గతంలో మీ సైడ్ నుంచి కూడా, మీ వైపు నుంచి కూడా కొన్ని వైసీపీ సోషల్ మీడియా అంటే నేను కూటమి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కొంత ఈ పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా జరిగిన సందర్భం. అటువంటి సందర్భంలో ఇప్పుడు పోలీసులు పర్టికులర్గా వేధింపులకి గురి చేస్తున్నారా అనే ఒక చర్చ వస్తుంది. నేను మాజీ ముఖ్యమంత్రి కూడా అదే వ్యవహారాన్ని చూశాను. నేను ఏ ఒక్క అధికారాన్ని మమ్మల్ని వేధించిన అధికారాన్ని సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా మీ అంతా చూస్తాను అని చెప్తున్నారు. ఆ పార్టీ అంతమవుతుంది. ఏంది అంతు చూసేది? అంతమయ్యే పార్టీ చూసే అంతేంది? ఊరిగా తాటాకు బెదిరింపులు. ఎవడు భయపడతారు? సామెత ఉంది, ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కలా. ఐఐటి పాస్ కానివాడు ఐఐటి పాస్ అయిన వ్యక్తిని ఐటీఐ పాస్ కాని వ్యక్తి విమర్శించినట్లుంది. ఇంటర్ పాస్ కాని వాళ్ళు ఎంసెట్ టాప్ ర్యాంకర్ను విమర్శించినట్టుంది. అంటే ఇవన్నీ ఎవడు భయపడలేరు. ఊకదంపుడు మానుకోవాలా, సుత్తే మాటలు మానుకోవాలి. అధికారులకి ఇచ్చిన ఒక వార్నింగ్ లాంటిది చూస్తారా? ప్రతిపక్ష నేత కంపల్సరీగా మీ అధికారులకి ఒక వార్నింగ్ ఇచ్చారని అనుకోవాలా దీన్ని? అసలు ఏమన్నా ఉంటే కదా వార్నింగు. అతనికి అర్హత లేదు, అర్థం లేదు ఆయన పదాలకు. తనకు ధనదాహం, పదవి వ్యామోహముతో అడ్డదిడ్డాల తీరు ఇది. కానీ మీరు ఓన్లీ వైసీపీ సోషల్ మీడియా వరకే పరిమితం అవుతున్నారా? దీని వెనకాల అసలు సూత్రధారి ఒక ఐజీ నిన్న క్లియర్గా చెప్పారు. దీని వెనకాల ఎవరెవరు ఉండి వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్నారు, ఈ సోషల్ మీడియాని అంతా కూడా అని. దాని దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుందా? అసలు డిఐజీ గారు, ఐజీ కాదు ఆయన, డిఐజీ కోయా ప్రవీణ్, కర్నూలు కడప రేంజ్కి సంబంధించిన వ్యక్తి. ఆయన క్షుణ్ణంగా పరిశోధనాత్మకంగా చెప్పిన మాట వెనకాల ఉండే కుట్రను వాళ్ళే ఒప్పుకున్నారంట. వర్రా రవీందర్ రెడ్డి అండ్ దొరికిన పక్కన ఉండే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దానికి శాలరీ ఎంత, ప్రైవేట్ శాలరీ ఎంత అని. కాబట్టి అందరూ దొరికిపోతారు. దీంట్లో అతిశయోక్తి లేదు, వాస్తవం కూడా. సో మొత్తం మీద ఇది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి క్లియర్గా చెప్తున్నారు. కూటమి సందర్భంగా ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియా వ్యవహారంలో జరుగుతుందో దీన్ని అసలు సూత్రధారు దాకా వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్తున్న పరిస్థితి. అవుట్ స్టోరీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.